అందరికీ నమస్కారం. ఐపీఎల్ 19th సీజన్లో మ్యాచ్ నెంబర్ 12లో భాగంగా ఈరోజు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరగబోతుంది. ఒకసారి మనం చూస్తే 2 మ్యాచ్లు కేకేఆర్ ఓడిపోయింది. దాంతోపాటుగా 2 మ్యాచ్ల్లో పంజాబ్ గెలిచి కేకేఆర్ని ఢీ కొట్టబోతుంది. విజయ్ ఉన్నాడు. హాయ్ విజయ్. హాయ్. ఏంటి పరిస్థితి ఈరోజు మ్యాచ్? ఇద్దరు హ్యాట్రిక్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఒకళ్ళేమో గెలుపులో హ్యాట్రిక్, ఒకళ్ళేమో ఓడిపోవడంలో హ్యాట్రిక్. ఎస్, ఓడిపోవడంలో హ్యాట్రిక్కే జరిగిద్ది వాళ్ళ. ఓడిపోవడంలో హ్యాట్రిక్ జరుగుద్ది, ఎందుకంటే గెలవడంలో హ్యాట్రిక్ కూడా జరిగిద్ది. రెండు సంభవం. ఓకే, ఓడిపోయిన వాళ్ళు అంటే మీకు ఎంతో కొంచెం వెటకారంగానే ఉంటుంది. ఎందుకు? గెలిచినప్పుడు మీరు చేసే ఎక్స్ట్రాలు చాలా శృతి మించుతున్నాయి కదా. ఎంత ఎదిగినా ఒదిగొండమని చెప్పారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇన్స్టాలో చేసిన రచ్చ ఫ్యాన్స్ మామూలు అరాచకం కాదు. ఏది ఒక్క మ్యాచ్కే ఇప్పుడు మా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం 100 చెప్తామండి. అది ఎక్స్ట్రా మా వాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపి 300 కొట్టడాని అని చెప్పి చెప్తాము. నువ్వు నిన్నేం చెప్పావు? అవును, 300. అవును. వైనాట్ 175 లాగా వైనాట్ 300. నేనేం చెప్పాను? 300 అని చెప్పి సగానికి ఆగిపోతారేమో అన్న. చూడు, ఇప్పుడు 300 మనం ఏం చేయాలి? 100 మార్కులకు 100 మార్కులు సాధించాలి అని చెప్పి ఒక ఎగ్జామ్లోకి వెళ్తే మినిమం ఒక 80 లేకపోతే ఒక 70 కొడతాం. అవును, 10 ఓవర్లకు 35 కొట్టి ఏ రకంగా 300 కొడదాం అనుకుంటున్నావు? ఒక్కొక్కసారి పేపర్ కష్టంగా వచ్చి మొత్తం అంతా ఫెయిల్ అవుతాడు. 3 అవుట్ అవ్వగానే మొత్తం అంతా ఏదంటారు చేతబడులు చేసేసారు మా వాళ్ళకి. నాకు అదే అనిపిస్తుంది. మా టీం మొత్తానికి ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళి చేతబడి గట్రా చేయించుంటారు. అందువల్లే మా వాళ్ళు సరిగ్గా ఆడలేకపోతున్నారు. లేకపోతే ఆ పిచ్ ఏంటి? పిచ్ మాది సొంత పిచ్ మీద మేము ఆడలేకపోవడం అంటే ఏంటి? ఇంట్లో దూరి బాధ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవన్నీ నార్మల్. మీకు ఇది తాత్కాలిక ఆనందమే, మీ అందరికీ తాత్కాలిక ఆనందమే. నెక్స్ట్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఒక రేంజ్లో ఇలాగా విజృంభిస్తుంది. అది హోమ్ గ్రౌండ్ కాకపోయినా కానీ మీ ఇంటికి వచ్చి కొడతాం అన్నట్టుగా వాళ్ళ గ్రౌండ్లోనే కొట్టే పరిస్థితి వస్తుంది. చూసుకోండి, ఎందుకంటే కమిన్స్ కూడా వస్తాడు, అప్పుడు చెప్తాం. ఎందుకయ్యా కావ్యబాబు తలదించుకునేలా చేస్తారు? ఇప్పుడు మేము మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడతాము. పగలు ప్రతీకారాలు అది కాదు. ఓడిపోయామంటే నెక్స్ట్ గెలుస్తామని అర్థం. ఓకే, చూద్దాం. ఈ నెక్స్ట్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఆ రేంజ్లోనే పెర్ఫామ్ చేస్తుంది. ఈరోజు మ్యాచ్ ఏంటి, ఎవరు గెలుస్తారు ఏంటి, స్టాట్స్ ఎలా ఉన్నాయి? గ్రౌండ్ చూస్తే అక్కడ కేకేఆర్ హోమ్ గ్రౌండ్, అది పరిస్థితి. ఏం చెప్తారు? ఈ పిచ్ కూడా సెకండ్ బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్. చేజింగ్కి డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు 10 ఓవర్స్ తర్వాత నుంచి ఫుల్ డ్యూ ఉంటుంది కాబట్టి చేజింగ్ ఈజీగా ఉంటుంది. ఏ టీం టాస్ గెలిచినా కానీ బౌలింగ్ చేస్తుంది, ఫస్ట్ బౌలింగ్ చేస్తుంది. ఏ టీం టాస్ గెలిచినా కానీ బౌలింగే చేస్తుంది. చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఓకే, నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడు కోల్కతా వాళ్ళు బ్యాటింగ్ చేస్తే ఒక 230 అట్లా కొట్టి కొంచెం వాళ్ళు కంట్రోల్ చేస్తే బాగుంటుంది. లేదు ఫస్టే బ్యాటింగ్ ఇచ్చేస్తే నీట్గా చేంజింగ్ చేసుకోవచ్చు కదా. మీరు 230 కొట్టాలంటే ఫినాలెన్ 120 కొట్టాలి. ఎందుకంటే ఫినాలెన్ గట్టిగా ఉన్నాడు. ఎందుకంటే మా బ్యాటింగ్ చూస్తే ఈరోజు నేను కేకేఆర్కి సపోర్ట్ చేస్తున్నాను. ఆ కుర్రాడు పంజాబ్ అంటున్నాడు, పర్లేదు. ఎందుకంటే అజింక్య రహానే ఉన్నాడు, దాంతోపాటు ఫినాలెన్, రఘువంశీ చాలా ఫామ్ 2 మ్యాచ్లో కూడా చాలా బాగా హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాని నుంచి ఫిన్ ఆలెన్ ఒక్కసారి కానీ ఫామ్లోకి వస్తే మాత్రం కేకేఆర్ దిశ మారే అవకాశం ఉందంట. ఎస్. ఓకే, దాంతోపాటు మనం ఇంకొక అతను కూడా ఆస్ట్రేలియా క్యామరన్ గ్రీన్ ఉన్నాడు. క్యామ్ గ్రీన్ ఇప్పటి వరకు ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎందుకంటే మనం అంతకుముందు ముంబై ఇండియన్స్ వైపు ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఐపీఎల్, మొన్న రన్అట్ అయ్యాడు. కాబట్టి ఈ రోజు మాత్రం క్యామరన్ గ్రీన్, దాంతో పాటుగా అజింక్య రహానే, వీళ్ళు ఈ రింకు సింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. రింకు సింగ్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ మనం అంటే ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. అంటే తొందరగా వికెట్లు కోల్పోవటం వల్ల రింకు సింగ్ నాకు తెలిసి 13-14 ఓవర్లు వస్తే సినారియో మారుతుంది. దగ్గరకు ఒక 6 ఓవర్స్ బ్యాటింగ్ చేస్తే దగ్గర ఒక 50 కొట్టి, ఒక 30 బాల్లో ఒక 50 కొట్టి వెళ్ళిపోయేటట్టుగా వస్తుంటాడు. కానీ వీళ్ళు ఓపెనర్స్ అవుట్ అయ్యేటట్లకే వెంటనే వచ్చే పరిస్థితి. అందుకే కొంచెం ఏదో తేడా కనిపించింది. కేకేఆర్కి బెస్ట్ విన్నింగ్ ఛాన్స్ అంటే వాళ్ళు చేజింగ్ చేయాలి. కానీ చేజింగ్ చేసినా ఏం చేసినా కానీ పంజాబ్కి ఎక్కువ ఎడ్జ్ ఉంది. పంజాబ్ ఫుల్ ఫామ్లో ఉంది. అవును, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అవ్వచ్చు, లేకపోతే ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాన్ చార్య, ఆ కుర్రోడు మాత్రం మొన్న ఒక 6 కొట్టాడయా. ఎవరిని? రషీద్ ఖాన్ని. వండర్ఫుల్ 6 కొడితే. ఎందుకంటే
రికీ పాంటింగ్ మనం అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియన్ కుర్రాళ్ళని ముగ్గురిని పెట్టేసి సినిమా చూపిస్తున్నాడు. కోపర్ కనోలీ, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, నిహాల్ వదేరా అందరూ కూడా ఉన్నారు ఈ టీంలో. ఓకే, బౌలింగ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే ఎవరైతే కార్తీక్ త్యాగి, దాంతోపాటుగా వైభవ్ అరోరా, కోల్కతా బౌలింగ్ కొంచెం వీక్ లా కనిపించట్లేదు. అంటే వీక్ లాగా కనిపిస్తుందంటే ఉన్న బౌలర్స్ మంచి బౌలర్సే, ఫామ్లో లేరు. వరుణ్ చక్రవర్తి లాంటి బౌలరు, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి వరల్డ్ కప్లో కూడా అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ అతను స్టిల్ అతనే T20లో వరల్డ్ నెంబర్ 1 బౌలర్. అతని ఫెయిల్యూర్ కేకేఆర్కి చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు సునీల్ నారాయణ్ నాకు ఒకటే, సునీల్ నారాయణ ఓపెనింగ్ వచ్చి టకటక్ మనం ఒక 50-60 కొట్టి వెళ్ళిపోయాడు. సునీల్ నారాయణ ఓపెనింగ్ పంపిస్తే ఎలా ఉంటుంది ఏంటి? దీని మీద బాగానే ఉంటుంది. కనీసం ఓపెనింగ్ పంపించమని ఫస్ట్ డౌన్ అయినా కానీ సునీల్ నారాయణ దించాలి, ఎక్కువ బ్యాటింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే పవర్ ప్లే ఉంది కాబట్టి 6 ఓవర్స్లో అతను ఆడి అన్ని కొంచెం బేవ్చాన్ షాట్లు ఆడతాడు కాబట్టి దానికి అవకాశం ఉంటుంది కదా ఎక్కువ స్కోర్ చేయడానికి. ఎస్. ఓకే, ఈరోజు ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరు ఇక్కడ ఇటువైపు నుంచి అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ అయితే భీకరమైన ఫామ్లో ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ బౌలింగ్లో కూడా యజువేంద్ర చహల్, హర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, మార్కో యాన్సన్, పార్ట్ టైం బౌలర్గా కావాలనుకుంటే స్టోయినిస్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా కేకేఆర్ని ఈజీగా కట్టడి చేసేస్తారని నాకు అనిపిస్తుంది. ఓకే, కేకేఆర్ని ఈజీగా కట్టడి చేస్తారని మీకు అనిపిస్తుంది. చూద్దాం, ఎందుకంటే ఈరోజు క్యాంప్ గ్రీన్ ఎవరైతే ఉన్నారో అతను ఫామ్లోకి వచ్చినా కానీ, లేకపోతే రింకు సింగ్, ఫినాలెన్ వీళ్ళు వాడితే ముగ్గురు అంటే మాత్రం భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఇంకోటి కూడా మర్చిపోయాం విజయ్, నిన్న ఏంటి సిఎస్కే మ్యాచ్ చూస్తే ఎవరయ్యా బాబు 14 ఎన్ని కోట్లు? ఎవరు? ఇద్దరు కుర్రాళ్ళు, 14 కార్తిక్ శర్మ, దాంతోపాటుగా ప్రశాంత్ వీర్ని 14 కోట్లు కొన్నారు. ఇప్పుడు దాకా ఆడిన మ్యాచ్ల్లో కనీసం 14 రన్స్ కూడా సరిగ్గా కొట్టలేకుండా నిన్నే కుర్రాడేదో ఎవరు ప్రశాంత్ వీర్ కొంచెం ఆ మూడ్లో ఉన్నట్టుగా కనిపించింది. నిజంగా వాళ్ళిద్దరి మీద కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఎందుకు కొన్నది సిఎస్కే ఇద్దరిని, అసలు ఎంత భరోసాతో కొన్నా కానీ కనీసం ఆ మినిమం కూడా కొట్టే పరిస్థితి లేదు. ఎలా విశ్లేషిస్తారు వాళ్ళిద్దరిని కొంటాన్ని, వాళ్ళ ఫామ్ని? అంటే కొత్త కుర్రాళ్ళు, వాళ్ళకి ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంది. ఇంత పెట్టుకున్నారు, మేము పెర్ఫామ్ చేయకపోతే మేము బ్యాడ్ అయిపోతాం అనే ప్రెషర్లో ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి ఇన్నింగ్స్ పడితే కాన్ఫిడెన్స్ వస్తుందని నా ఉద్దేశం. కానీ పెద్ద పెద్ద టీముల మీద అనుకున్నంత రాణించలేకపోతున్నారు. నేను మ్యాచ్లు స్టార్ట్ అవడానికి ముందు సిఎస్కే సోషల్ మీడియా మొత్తం ధోని వెనక కీపింగ్ చేస్తా హడావుడి మొత్తం అంతా రచ్చరచ్చ చేశారు. మ్యాచ్లు వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్నప్పుడు కనీసం స్టేడియంలో కూడా ధోని కనిపించట్లేదు. దానివల్ల ఎంతో కొంత వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గింది అనుకోవచ్చా? వాళ్ళ మొరాలిటీ డౌన్లో ఉంది. అవును, అదే, ఎందుకంటే ఏదో వాళ్ళు ఎక్కడో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ లేనట్టుగా అనిపిస్తుంది. నిన్నట్లాంటి మ్యాచ్లో టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు విరుచుకుపడితే ఇంక కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? మనిషా నరరూప రాక్షసులా కొట్టాడు. ఆ 6లు కొట్టడం ఏంటయ్యా బాబు, పిచ్చ కొట్టాడు. స్టేడియం పైకి ఎక్కిస్తున్నాడు అతను. ఒక బాల్ కొడితే స్టేడియం బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం సిఎస్కే కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరగాల్సిన అవసరం ఉంది. ఆ టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా దానికి సంబంధించి ధోనిని అక్కడ ఉండేట్టుగాను, వాళ్ళతో కలిసి మాట్లాడేట్టుగాను, ఆడకపోయినా కానీ అక్కడ ఉంటే కానీ ఒక మంచి విజయాల బాట పట్టే అవకాశం ఉంది సిఎస్కే. ఇట్ ఈస్ టూ ఎర్లీ కానీ టోర్నమెంట్లో, కానీ బాటమ్ హాఫ్లోనే సిఎస్కే సెటిల్ అయిద్దని నాకు అనిపిస్తుంది. ఓకే, సెటిల్ అవ్వాలని కోరుకుందాం. ఈరోజు ఒక బాటమ్ 4 కింద నుంచా పైనుంచి అంటున్నా బాబు? నేను కింద నుంచి అని చెప్పాను. పైనుంచి వచ్చేస్తారు, మా వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఎస్ఆర్కే వచ్చేస్తుంది, చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు. మీరు ఎవరైతే సిఎస్కేకి అంత సీన్ లేదు ఈసారి. చూద్దాం, కాంబినేషన్ సెట్ అవ్వట్లే. ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు మ్యాచ్ టోటల్గా చూస్తే ఎన్ని రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది అంటే 250 టోటల్గా 500+ రన్స్ వచ్చే అవకాశం ఉందా? మొత్తం లేదు, 220 రేంజ్లో వస్తాయి. 220 రేంజ్లో వస్తాయి. 200 అయితే అవుతుంది. నా బాధ అంతే, ఫస్ట్ బ్యాటింగ్ టీం 200 కడుతుంది ఇచ్చి, కానీ ఆ 200ని ఈజీగా చేజ్ చేస్తున్నారు. 16 ఓవర్లకు 18 ఓవర్లకు చేస్తున్న పరిస్థితి. టోటల్గా స్టాట్స్ కూడా చూస్తే పంజాబ్కి అనుకూలంగా ఉన్నాయి. పంజాబ్కి ఇప్పుడు రీసెంట్ ఫామ్లో పంజాబ్కి అనుకూలంగా ఉన్నాయి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఎందుకంటే మ్యాచ్ నెంబర్ 12కి సంబంధించి ఈరోజు కోల్కతాలో జరగబోతుంది కాబట్టి కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ కదా, అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అక్కడి నుంచి ఏదన్నా కొంచెం పాజిటివ్ వైబ్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది. ఎస్,
కాకపోతే ఏంటంటే వీళ్ళు బాగా ఆడితే కానీ వీళ్ళ మొమెంటం షిఫ్ట్ అవ్వదు. ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి. అది రెహానే తీసుకుంటాడా, అలెన్ తీసుకుంటాడా, ఇంకెవరు తీసుకుంటారనేది చూడాలి. కాకపోతే కెప్టెన్కి సంబంధించి కూడా ఏదో కొంచెం తేడా ఉందండి. మొన్న రింకు చేసిన పరిస్థితి రహానే బయట ఉంటే అతను యాంకిల్ టెస్ట్ అయింది. అతను యాంకిల్ టెస్ట్ అయితే బయట కెప్టెన్సీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏముండదు, అది ఏముండదు. కానీ కాకపోతే ఇందాక చెప్పినట్టు సిఎస్కే లాగా ఇది కూడా బాటమ్ హాఫ్లో సెటిల్ అయ్యే టీమే అనిపిస్తుంది ఈ సీజన్లో. ఓకే, టోటల్గా చూస్తే నేను మాత్రం మ్యాచ్ నెంబర్ 12లో కేకేఆర్ మళ్ళీ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పంజాబ్ అంటున్నావు, బల్లే అంటున్నావు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎందుకంటే మనం ప్రిడిక్ట్ చేయలేము. 300 కొట్టామనుకున్నాను నిన్న. అయినా కానీ చూసావా 30కి 4 5 అవుట్ అయినా కానీ మా కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా కుమ్మేశాడు మా నితీష్ కుమార్ రెడ్డి, మా తెలుగు కుర్రాడు. నితీష్ ఫామ్లో ఉండటం చాలా హ్యాపీ. అవును, మళ్ళీ ఇంకా మంచి స్కోరు 100 వైపు వెళ్ళాలని కూడా మనందరం కోరుకుందాం. మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఫామ్లోకి రావాలి, ఈరోజు మ్యాచ్లో కేకేఆర్ గెలవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా పంజాబ్ ఈ మ్యాచ్ గెలవటమే కాదు, టైటిల్ గెలిచే దిశగా వెళ్తుంది. లాస్ట్ టైం మిస్ అయింది పంజాబ్కి, ఈసారి పంజాబ్ టైటిల్ గెలుచుకునే దిశగా వెళ్తుంది. ఓకే, అంటే కేకేఆర్ అంటే ఆర్సీబీ అవదా? టైటిల్ కంటెండర్స్ 3-4 ఉంటారు దీంట్లో. ఫస్ట్ ప్లేస్లో ఆర్సీబీ, పీబీకేఎస్ మళ్ళీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ టీం అలా ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నాయి. ఓకే, మిగతా టీమ్స్కి ఎందుకో కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఈవెన్ ముంబైకి కూడా అంతమంది మంచి ప్లేయర్స్ ఉన్నా కానీ ఇంకా సెట్ అవ్వట్లేదు. చూద్దాం. ఓకే, నెక్స్ట్ కూడా రాజస్థాన్ ముంబై మ్యాచ్ కూడా రాబోతుంది. అద్భుతమైన మ్యాచ్. దురంధర్ వర్సెస్ రోహిత్ శర్మ, బుల్లి దురంధర్, వైభవ్ సూర్యవంశీ, దాంతోపాటు రోహిత్ శర్మ. ఎందుకంటే అది కూడా సూపర్ మ్యాచ్, దానికోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఇది చూద్దాం. ఈరోజు సాయంత్రం 7కి ఏదైతే టాస్ 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటనేది. యాజ్ యూజువల్గా బెట్టింగ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ చేయకండి, క్రికెట్ని ఎంజాయ్ చేయండి, క్రికెట్ని సెలబ్రేట్ చేసుకోండి. చూద్దామా మరి ఏంటి పరిస్థితి. బల్లే చెక్ దే ఫట్టే. ఓకే, కేకేఆర్ చూద్దాం సాయంత్రం ఏం జరుగుతుంది.